ఆ వ్యక్తి పొద్దున్నే లేచి పొలమంతా చూస్తాడు. రాత్రి తను చూసిన వింత జంతువులేమీ తనకక్కడేమీ కనిపించవు. అసలు రాత్రి జరిగింది నిజమా కలా అనేది తనకేమీ అర్థం కాదు. ఏం చేయాలో తెలియక వెంటనే తన గ్రామ ప్రజల దగ్గరకు వెళ్తాడు. తన గ్రామ ప్రజలకు రాత్రి జరిగిందంతా వివరిస్తాడు. ఆ వింత జంతువులన్నిటి గురించి కూడా చెప్తాడు. కానీ వాళ్ళెవ్వరూ తన మాటలు నమ్మరు. నమ్మకుండా తిరిగి గ్రామంలోకి వెళ్ళిపోతారు. ఇంకా తనకి ఏం చేయాలో తెలియక వెంటనే వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ నాన్నకు రాత్రి జరిగిందంతా చెప్తాడు. ఆ వింత జంతువులన్నిటి గురించి కూడా కూర్చోబెట్టి చెప్తాడు. కానీ వాళ్ళ నాన్న కూడా తన మాటలు నమ్మడు. అసలు నువ్వన్నీ పట్టించుకోకు, అవేం నమ్మకు, నీ పన్ను చూసుకో అని వాళ్ళ నాన్న తిడతాడు. సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఒక వింత ఆకారంలో ఉన్న పసుపు రంగు పావురం వచ్చి వాళ్ళ నాన్న ముందు వాలుతుంది. అది చూసి వాళ్ళ నాన్న ఆశ్చర్యపోతాడు.